పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్లో పాకిస్తానీ ఉగ్రవాదులు 5గురు చొరబడి అమాయకులైన 28 మంది ప్రాణాలు తీసుకున్నారు. సో ఈ విషయంపై మనతో మాట్లాడేందుకు బీజేపీ పార్టీ స్పోక్స్ పర్సన్ ప్రకాష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్, ఇది మతపరమైన దాడి అనుకుంటున్నారా, లేకపోతే కాశ్మీర్ కోసం ఉగ్రవాదులు చేసిన దాడి అనుకుంటున్నారా? ఎందుకంటే వాళ్ళు కేవలం హిందువులనే చంపిన పరిస్థితి. ఇప్పుడు ఇస్లాం మతానికి కాశ్మీర్కి ఉగ్రవాదానికి సంబంధాలే ఉన్నాయి. కాబట్టి కాశ్మీర్ కోసం చేసిన హిందువులను చంపిన పాకిస్తాన్ ప్రేరేపితమైన అది ఇస్లామిక్ తీవ్రవాదం చేసినటువంటి పనిగానే భావిస్తాను నేను. కాబట్టి ఒకదానికి కూడా డిస్కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. కాశ్మీర్ను పూర్తిగా ముస్లిం రాష్ట్రంగా తయారు చేయడం కోసము, లేదా కాశ్మీర్లో హిందువులను రాకుండా చేయడం కోసము, కాశ్మీర్ యొక్క సంస్కృతిని అంటే మారుతుందనేటువంటి భయంతో, అదేవిధంగా కాశ్మీర్లు వేర్పాటువాదులు కూడా అయి ఉండొచ్చు, పాకిస్తాన్ని ప్రేరేపితం అయి ఉండొచ్చు, కానీ కాశ్మీర్లో ఉన్న వేర్పాటువాదులు కూడా ఇటువంటి పని చేసి ఉండొచ్చు. కాశ్మీర్ను సపరేట్ దేశం అయిపోతే ఆ దేశానికి మేము రాజులం కావాలని చాలామంది ఆలోచిస్తున్నట్టు, కొంతమంది జేకేఎల్ఎఫ్ ఉంది కదా, జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్, చాలా అటువంటి సంస్థలు చాలా ఉన్నాయి అక్కడ. కాబట్టి అందరి ఎవరున్నారు ఎవరు లేరు అనేది ఈ అన్ని కోణాల్లో ప్రభుత్వం దర్యాప్తు జరుగుతుంది. కాబట్టి అది ఇస్లాంకు, కాశ్మీర్కి, తీవ్రవాదానికి, పాకిస్తాన్కు సంబంధం వేరువేరుగానే అయితే నేను చూడటం లేదు. అన్ని కలెక్టివ్ డెసిషన్ ఇది, కలెక్టివ్గా జరిగినటువంటి పని ఇది. దీన్ని పూర్తిగా దర్యాప్తు చేయాలి, ప్రభుత్వం చేస్తుంది కూడా. దాని తర్వాత అసలు వాస్తవాలు బయటికి రావాలి. అది పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళ, కాశ్మీర్ నుంచి ఉన్న వాళ్ళేనా, దీని వెనకాల ఇంకేమన్నా కాశ్మీర్ వేర్పాటు సంస్థలు ఉన్నాయా, పాకిస్తాన్ ప్రేరిత సంస్థలు ఉన్నాయా, అవన్నీ కూడా బయటికి రావాలి. చాలా ఎర్లీగా చాలా తొందరపాటుగా అవుతుంది ఇప్పుడే స్పందించడం. సమయం పడుతుంది, దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తు జరిగినాక మనం ఆలోచించాల్సింది. 2 సార్లు ప్రధానమంత్రిగా చేశారు మోడీ, ఇప్పుడు మూడోసారి ముచ్చటగా కూడా ప్రధానమంత్రిగా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఉగ్రదాడి జరిగింది పహల్గామ్లో. మరి మోడీపై ప్రజల్లో నమ్మకం పోతుంది అనుకుంటున్నారా? నిన్న చూశారు కదా మీరు, భారతదేశం మొత్తం స్పందించిన తీరు. మోడీ గారి మీద నమ్మకం పెరుగుతుంది, ఇంకా తగ్గలేదు. మోడీ గారు వెంటనే పోయి పీఓకేని ఆక్యుపై చేసుకోవాలనే వాళ్ళు కూడా చాలా మెజారిటీ ప్రజలు ఉన్నారు రోజున. అది కూడా ఒక రకంగా తొందరపడి ఆవేశం ఉంది ప్రజలకు. ఆవేశం, మోడీ గారి మీద విశ్వాసం ఎక్కువైంది. నేనేమంటే మోడీ గారు ప్రభుత్వం కానీ, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కానీ ఏదైనా చర్య తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా 1కి 10 సార్లు ఆలోచిస్తుంది. అంతర్జాతీయమైనటువంటి ఒప్పందాలు, అంతర్జాతీయమైన దౌత్య నీతి అన్నీ ఆలోచించి పాకిస్తాన్ మీద ఏ రకమైన ఒత్తిడి పెంచాలి, పాకిస్తాన్ ప్రజల సహకారంతో పాకిస్తాన్ ఓడించవచ్చు. ఆ రోజు ఎంతో దూరం లేదు. ఇంకా నేను చాలా ఆత్మవిశ్వాసంతో, నేను భారత ప్రభుత్వం మీద విశ్వాసంతో చెప్పగలుగుతున్నాను. ఇది బెలూచిస్తాన్ లాంటి దాంట్లో మనం ఊహించుకోవాలి, ఒక ట్రైన్ను వాళ్ళు హైజాక్ చేయగలిగితే కూడా ఏం చేయలేకపోయింది పాకిస్తాన్. కాబట్టి పాకిస్తాన్ ఆర్థికంగా బలహీనపడింది, రాజకీయంగా పడుతుంది, మత కోణంలో పడుతుంది, అంతర్జాతీయంగా వారికి ఎటువంటి సహకారం దొరకకుండా ఉండాలి, అది కూడా జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కలిపితే పాకిస్తాన్ బలహీనపడితే పాకిస్తాన్ ప్రజలే, పాకిస్తాన్ ప్రభుత్వం మీద కావచ్చు, ఐఎస్ఐ మీద కావచ్చు, ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారు. ప్రజలు ఎక్కడైనా ప్రజలే. కాబట్టి ఆ కోణంలో మోడీ గారి ప్రభుత్వం ఇప్పటికే, నిన్న సర్జికల్ స్ట్రైక్ స్టార్ట్ అయింది, పరోక్షమైన సర్జికల్ స్ట్రైక్. రేపు ఎక్కడ దాకా పోతుందో చూద్దాం అది. కాబట్టి నిన్న తీసుకున్న చర్యలు, అదేవిధంగా రాబోయే రోజులు తీసుకోబోయే చర్యలు, పాకిస్తాన్ను ప్రపంచంలో ఏకాకిం చేసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా మోడీ ప్రభుత్వం చేస్తుంది. దాంతో అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం దిగిరాక తప్పదు, దిగొచ్చి మనతో చర్చించక తప్పదు, ఇటువంటి తీవ్రవాదాన్ని ఆపక తప్పదని మాత్రం నమ్ముతున్నాను. అటు బంగ్లాదేశ్లో చూసుకుంటే హిందువుల మీదనే దాడులు జరుగుతున్నాయి, కాశ్మీర్లో చూసుకుంటే హిందువుల మీదనే దాడులు జరుగుతున్నాయి. అంటే ఎన్డీఏ ప్రభుత్వం మేము హిందువుల కోసం వచ్చాము అని ముఖ్య నేతలు అందరూ చెప్పుకుంటున్నారు, మంత్రులు. తెలంగాణలో ఉన్న కేంద్ర మంత్రి కూడా హిందువుల పార్టీ అని చెప్తున్నారు. హిందువుల మీదనే దాడులు జరుగుతున్నాయి. మరి అసలు ఏంటి, మరి అది ప్రభుత్వం ఏం చొరవ తీసుకోదా హిందువుల కోసం? ఇప్పుడు హిందువుల పార్టీ కాదు బీజేపీ, భారతీయుల పార్టీ. అందుకోసం భారతీయ జనతా పార్టీ. దాన్ని ఆ కోణంలో చూడాల్సిన అవసరం లేదు. బంగ్లాదేశ్లో కూడా ఇంతకంటే గతంలో కూడా చాలా జరిగినప్పుడు కూడా మనం దౌత్యపరంగా మనం బంగ్లాదేశ్ను చాలా నిలపగలిగినాం. పాకిస్తాన్ కూడా ఈరోజు బాగా నిలపగలిగినాం. ఆర్థికంగా ఈరోజు మనం ఎక్కడున్నాం, పాకిస్తాన్ ఎక్కడుందో ప్రపంచ కట్టపటంలో కనపడుతుంది. కాబట్టి ఏదో ఇమ్మీడియట్గా హిందువుల మీద దాడి జరిగింది కాబట్టి స్పందించాలనే కాదు. ఇప్పుడు సిఏఏ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు దాంట్లో చాలా స్పష్టంగా హిందువుల కోసం తీసుకొచ్చిన యాక్ట్ అది. బంగ్లాదేశ్లోనో, పాకిస్తాన్లోనో, ఆఫ్ఘనిస్తాన్లోనో, బల్మాలోనో కాందిశీకులుగా ఉన్న హిందువులు భారతదేశానికి వస్తే వాళ్ళకు భారత పౌరసత్వం ఇవ్వడం కోసం అని చెప్పి ఒక సిఏ యాక్ట్ తీసుకురావడం జరిగింది. కాబట్టి హిందువుల కోసం అని కాదు, దానికి కూడా ఒక పరివర్తన క్రమం ఉంటుంది.
ఆవేశతోటి బంగ్లాదేశ్ ఢాకా మీద సైన్యం యుద్ధం చేయటం కాదు. బంగ్లాదేశ్ ఏకాక అయిపోయింది. బంగ్లాదేశ్ ఆర్థికంగా ఈ రోజున బంగ్లాదేశ్కు ఆర్థిక మూలం బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మనం చిన్నప్పుడు చదువుకున్నాం పుస్తకాల్లో, అగ్గిపెట్టెలో పెట్టగలిగేటువంటి చీర నేయగలిగేటువంటి సామర్థ్యం ఉన్న బంగ్లాదేశ్ లాంటి దేశంలో ఈ రోజున సగానికి పైన వస్త్ర పరిశ్రమలు మూతపడ్డాయి ఈ రోజున. దానివల్ల లక్షల మంది నిరుద్యోగులు అయిపోయినారు. దాని ఎఫెక్టు ఇంకొక 6 నెలలో ఏడాదిలో కనపడుతుంది బంగ్లాదేశ్లో. కాబట్టి బంగ్లాదేశ్ ప్రజలే తిరుగుబాటు చేసే రోజు వస్తుంది బంగ్లాదేశ్ మీద. ఎందుకంటే అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ది డే ఏ మతమైనా ఆకలి మంటల యొక్క బాధ అనేది ఎవరికైనా చాలా తీవ్రంగా ఉంటుంది. ఏ ప్రజలు కూడా ఆకలితో చావుదాం, మనం చావాలని మనం కూడా కోరుకోవట్లేదు. కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది. దిగజారినప్పుడు ప్రజలే తిరుగుబాటు చేస్తారు. ఆ రోజు ఎంతో దూరం లేదని నేను నమ్ముతున్నా. అట్లాగే పాకిస్తాన్లో కూడా ఈరోజు బెలూచిస్తాన్లో కావచ్చు, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కావచ్చు, మరి ఇతర ప్రాంతాల్లో కూడా కావచ్చు, పాకిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ తీవ్రవాదం ఎక్కువ ఉంది మనకంటే ఎక్కువ, మన మీద కంటే ఎక్కువ. మన దగ్గర ఈ 3-4 ఏళ్లలో ఒక 25 మంది సంఘటన జరిగింది. కానీ అక్కడ వారానికి 10 రోజులకు ఒకసారి పాకిస్తాన్ అంతకంటే పెద్ద సంఘటనలు జరుగుతున్నాయి. సంఘటన జరగడం మంచిదని నేను సమర్థించట్లే. కానీ మన ఓపికతో ఖచ్చితంగా పాకిస్తాన్ ఏకాకి చేయటం, పాకిస్తాన్ అన్ని రకాలుగా దిగ్బంధం చేయటం, పాకిస్తాన్ ప్రజల ద్వారానే పాకిస్తాన్ నుంచి ఓడించగలగటం, ఇవన్నీ కూడా మోడీ గారి మీద విశ్వాసం ఉంటే తప్పకుండా చేస్తారని నమ్మకం నాకు ఉంది. ఒక పార్టీ కార్యకర్తగా ప్రజలు కూడా ఉండాలని నేను అప్పీల్ చేస్తున్నా. మోడీ గారి నాయకత్వాన్ని మీరు నమ్మండి. ఖచ్చితంగా ఓట్ల కోసం ఏదో ఒక వర్గాన్ని భారతదేశంలో సమర్థిస్తూ ఆ వర్గం ఓట్లు పోతాయనేటువంటి భయంతో రాజకీయాలు జరగట్లేదు మోడీ గారు. మేము కూడా చేయట్లేదు. ఖచ్చితంగా భారత ప్రజల విశ్వాసాన్ని తీసుకుంటాం. పాకిస్తాన్ ప్రజలలో తీవ్రవాదానికి దూరంగా ఉండే వాళ్ళ ద్వారానే పాకిస్తాన్ మెడలు వంచే ప్రయత్నం చేస్తాం. అది దగ్గరగా ఉంది. ఆ దౌత్య నీతిని పాకిస్తాన్ అన్ని రకాలుగా ఇప్పటికే రోడ్ల మీద అడుక్కుంటున్నారు. ఇంకా అడుక్కునే ఆకలి మంటలతో మన చావాలని కోరుకోవట్లేదు. కానీ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు పాకిస్తాన్ ప్రజలే వాళ్ళను తిప్పి కొడతారు. ఆ రోజు ఎంతో దూరం లేదు. మనకు పిఓకే మన దగ్గరికి వస్తుందా, అయితే బెలూచిస్తాన్ సపరేట్ అవుతుందా, కాశ్మీర్ దేశంగా ఉంటుందా, ఒక దేశంగా ఉంటుందా, బంగ్లాదేశ్ ఒక దేశంగా ఉంటుందా, అది ఇంకా దేశం మారిపోతుందా? కాలం చాలా పెద్దది. పాకిస్తాన్ మా జీవిత కాలంలోనే పాకిస్తాన్ తూర్పు పశ్చిమ పాకిస్తాన్లో బంగ్లాదేశ్ పాకిస్తాన్లోనే బెలూచిస్తాన్లోనూ పిఓకేలోనూ ప్రజలు ఉద్యమం చేస్తారని ఎప్పుడు ఊహించలే, చేస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ సైన్యాన్ని చంపేసినారు బెలూచిస్తాన్లో. కాబట్టి ప్రపంచంలో మనకు సహకారం తీసుకోవడం, ప్రపంచ దేశాల సహకారంతో మనం పాకిస్తాన్ ఏకాకి చేయడం, మన దేశానికి తీవ్రవాదం రాకుండా ఆపకడం పక్కా మోడీ గారు నమ్మండి. ఈ జరిగి తీరుతుంది. ఈ పని 2 ఏళ్ళ 3 ఏళ్ళ 4 ఏళ్ళ బట్ జరిగి తీరుతుంది పక్క. ఇంతవరకు అయితే పక్కా చెప్పగలుగుతాను. ఇక చివరి ప్రశ్న, త్వరలో జూలై 3వ తారీఖు అమర్నాథ్ యాత్ర ప్రారంభం కాబోతుంది. మరి ప్రజలు ఇప్పటికే భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి, ఇండియా ప్రభుత్వం తరఫున ఎలాంటి భరోసా ఇవ్వబోతుంది? ఖచ్చితంగా అమర్నాథ్ యాత్ర ఆగేది. ఇంతకంటే పెద్ద అమర్నాథ్ యాత్ర మీద కూడా దాడి జరిగింది ఒకసారి. ఈ మధ్యకాలం మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాడి జరిగింది అమర్నాథ్ యాత్రలో. ఈ బెదిరింపులకు భయపడేది లేదు. భారత ప్రజలు ఎవరు కూడా ఇప్పుడు కొన్ని కోట్ల మంది అక్కడ కుంభమేళాకు పోగలిగినప్పుడు అడుగులేస్తుంటే ఆ కుంభమేళాలో కూడా ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఎవరైనా భయపడ్డారా? ఎవ్వరూ భయపడలేదు భారతదేశంలో. అంతకంటే ఎక్కువ మంది పోయినారు కుంభమేళా దగ్గరికి, ఓ సంఘటన జరిగిందని. కాబట్టి ఇటువంటి సంఘటనతోటి భారత ప్రజలు ఎవరు భయపడరు. దేవుని మీద విశ్వాసం, శివుడి మీద విశ్వాసం, నమ్మకంతో పోతారు ఆ యాత్రకి. ఖచ్చితంగా భారత ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. గతంలో తీసుకుంది. తీవ్రవాదం బాగున్న రోజులలోనే అమర్నాథ్ యాత్ర జరిగింది. ఇప్పుడు జరగకుండా ఉండే ప్రసక్తి లేదు. ఎప్పటికంటే ఎక్కువ మంది ఈసారి ఖచ్చితంగా అమర్నాథ్ యాత్రకు పోతారని నమ్ముతున్నా. దానికి భారత ప్రభుత్వం అన్ని రకాల సహకారం ఉంటుంది, అన్ని రకాల రక్షణ కూడా ఇస్తుందని మాత్రం చెప్పగలను.